అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఇక్కడ దర్యావేషు ఏలుబడిలో రాజ్యం అంతటిపైన కూడా అధిపతులుగా ఉండడానికి 120 మందిని అధిపతులను నియమించడానికి దర్యావేషు ఇష్టపడతాడు. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమిస్తాడనమాట. ఆ ముగ్గురు ప్రధానుల్లో కూడా దానియేలు ముఖ్యుడనమాట, అంటే మొదటివాడు. రాజునకు నష్టం కలగకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు చెప్పాలి ఖచ్చితంగా. ఎవరికి? ముగ్గురికి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లో అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందినవాడై, అంటే చాలా తెలివి గలవాడై ఉన్నాడనమాట. కాబట్టి రాజ్యం అంతటి మీద కూడా అతన్ని నియమించాలి అని చెప్పేసి రాజు ఉద్దేశించాడు. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి అని చెప్పేసి తగిన హేతు కోసము కనిపెడతాన్నారనమాట. ఎందుకు అంటే వారందరికంటే కూడా దానియేలు గొప్ప స్థితిలో ఉన్నాడు. దానియేలు మొదట్లో ఉన్నాడు. దానియేలు చెప్తే వినాలి వీళ్ళందరూ కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో నింద మోపాలి, దానియేలు ప్లేస్లోకి మేము వెళ్ళాలి, దానియేలుని తీసేయాలి అక్కడి నుంచి అని చెప్పి వెతుకుతున్నారు. ఏదన్నా తప్పు దొరుకుతుందేమో చూద్దాము ఇతనిలో అని. ఏ లోపము కనిపించదు, ఏ తప్పు కనిపించదు. అందుకు ఆ మనుషులు ఏం చేస్తారంటే అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందునూ అతను లోపము కనుగొనలేకపోయినారు దానియేలులో. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజు వద్దకు పోయేసి సందడిగా కూడొచ్చి ఇట్లని చెప్పేసి చెప్తారు, రాజుకు దర్యావేషు చిరంజీవి ముందుగా అలా అంటారు. అలాగే ఆ రాజుకు చెప్తారు ఏమనంటే, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడా కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరచాలి, దానిని శాసనంగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లా అంటే 30 రోజులు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనా కానీ మానవుని యొద్దైనా కానీ ఎవడును ఏ మనవి చేయకూడదు, అంటే ఎవరిని పూజించకూడదు, ఎవరిని ప్రార్థించకూడదు 30 రోజులు అని చెప్పేసి చెప్తారు. ఒకవేళ అలా కాకుండా చెప్పిన ఈ శాసనానికి విరుద్ధంగా వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తే, మొర్ర పెడితే, లేదంటే మనుషులకి ఏమైనా చెప్పుకుంటే వాళ్ళను సింహాల గుహలో ఖచ్చితంగా పడద్రోయాలి. ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించాలి అని చెప్పి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని చెప్పినప్పుడు రాజు వచ్చి, దర్యావేషు రాజు సంతకం చేస్తాడు. సంతకం చేసి ఇలాంటి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునిన అతడు తన ఇంటికి, అంటే దానియేలు తెలుసుకుంటాడు ఇలాంటి శాసనం ఒకటి చేశారని. కానీ దానియేలు దేవునికి మొర్ర పెట్టకుండా ఉండలేడు, ప్రార్థించకుండా ఉండలేడు. ఆయన కూడా ఉండలే, పర్లేదు దేవుని చిత్తం, దేవుడు చూసుకుంటాడని చెప్పేసి దానియేలు వచ్చి ఇంటికి వెళ్ళి యథాప్రకారంగానే 3 సార్లు, రోజుకు 3 సార్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిరుగుబడి ఉంటాయన్నమాట. అక్కడ మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఆయన్ని స్తుతిస్తూ వస్తాడు. ఆ మనుషులు ఉంటారు కదా, దానియేలు పైన కోపం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసి వస్తారు. ఒకసారి వచ్చిన తర్వాత దానియేలు మోకాలు వేసి ప్రార్థన చేస్తా అంటే అప్పుడు వచ్చి వీళ్ళు అసలే దానియేలు పైన కుళ్ళుతో, అసూయతో, కోపంతో ఉన్నారు. అది తీసుకెళ్ళి రాజుకు చెప్తారు, నువ్వు ఇట్లా శాసనం చేసావు కానీ ఆ శాసనాన్ని పట్టించుకోకుండా ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఎవరు అంటే దానియేలు అంటారు. చెప్పిన తర్వాత మీరు శాసనం చేశారు కాబట్టి ఖచ్చితంగా దానియేలును సింహాల గుహలో వేయాల్సిందే. అంటే రాజు మనసులో వచ్చేసి దానియేలును కాపాడాలి ఎలాగోలా అని చెప్పి ఆలోచన ఉంది. కానీ ఇంకా శాసనము ఇచ్చేశాడు, సంతకం కూడా పెట్టేశాడు కదా, కాబట్టి ఖచ్చితంగా రాజు శాసనం చేస్తే దాన్ని పాటించాల్సిందే. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక దానియేలును తెచ్చి సింహాల గుహలో వేయాలి అని చెప్తాడు. వేసే ముందు చెప్తాడు ఏమంటే, అనుదినము నువ్వు తప్పక సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్పి గుహలో వేసేస్తాడనమాట. వేసేసిన తర్వాత ఆయనకు, అంటే రాజుకు నిద్ర పట్టదు. అయ్యో ఎంత పని చేస్తుని, నీతిమంతుడు దానియేలు, నేను ఎంత పెద్ద తప్పు చేస్తుని, వీళ్ళు చెప్పింది విని అన్యాయంగా దానియేలుని సింహాల గుహలో వేసినానే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. పొద్దున్నే అయ్యేసరికి పరిగెత్తా వచ్చి ఆ బోన్ తీసి, జీవము గల దేవుని యొక్క సేవకుడా దానియేలు అని చెప్పేసి పిలుస్తాడు. పిలిస్తే అప్పుడు వచ్చేసి, రాజా
అని చెప్పేసి అంటాడు. మళ్ళీ బ్రతికే ఉన్నావా అంటే అవును బ్రతికే ఉన్నాను, నా దేవుని దృష్టికి నేను నీతిమంతుడిగా కనిపించాను, అందుకే నా దేవుడు నన్ను కనికరించి నా దేవుడు ఈ సింహాల యొక్క నోర్లు మూసేసి నన్ను రక్షించాడు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన సంతోషపడి దానియేలుని బయటికి తీయండి అంటాడు. బయటికి తీస్తారు. చూడండి ఇక్కడ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు. అక్కడ రాజు అన్ని నియమ నిబంధనలు పెట్టినా కూడా పట్టించుకోవాలి. నాకు నా దేవుడే ఇంపార్టెంట్, ఆయన ఇష్టం, ఎలాంటి పరిస్థితి వచ్చినా బ్రతకడానికైనా ప్రాణం తీసుకోవడానికైనా పర్లేదు, ఆయన చూసుకుంటాడు. నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళి ప్రార్థించాడు. అందుకే సింహాల బోన్లు వేసినా కూడా దానియేలు భయపడలేదు. మోకాళ్ళు వేసి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. అందుకే దేవుడు ఆయన దూతను పంపించి సింహాల నోళ్లను మోయించేశాడు. అవి నోరు తెరవలేకపోయినాయి, దానియేలు మీదకి రాలేకపోయినాయి. దానియేలు ఆ బోన్లో ఉన్నంతసేపు అవి ఒక మూలకి వెళ్ళిపోయి కూర్చొని గడగడగడగడ అని వణుకుతూ ఉండేవి, భయం. అందుకే ప్రార్థనా జీవితం, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? దానియేలు వలె ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ప్రతి విషయానికి ఆయన పైన ఆనుకునేవారుగా మనం ఉంటే నీతిమంతులుగా తీర్చబడతాం. అలాగే ఎలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోగలుగుతాం. ఎందుకంటే మన పక్షముని దేవుడు ఉంటాడు కదా, ఆయనే చూసుకుంటాడు. కాబట్టి మనం కూడా అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మనం కూడా ఎలాంటి కఠిన శ్రమలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, ఈరోజు నీ జీవితం ఎందుకు నా జీవితం అనే స్థితిలో నువ్వు ఉండొచ్చు, కానీ ప్రార్థన చేయి, ఆయన పైన ఆనుకో, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దానియేలు ఇక్కడ మనకు ఒక గొప్ప సాక్షిగా కనిపిస్తున్నాడు కదా, మనం కూడా ప్రయత్నించాలి. ఎలా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. మనం దేవునితో తప్ప మిగతా అందరితో కూడా 24 hours ఫోన్లు మాట్లాడడము, వాళ్ళతో సహవాసం చేయడము, వాళ్ళతో ఆటికిడికి తిరగడము, ఈ టైంపాస్లు బాగా చేస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రము కాసేపు ప్రార్థన చేసి హల్లెలూయా స్తోత్రం అనుకొని నీ అవసరాలు చెప్పేసి వెళ్ళిపోవడమే, తర్వాత ఏముండదు. దేవుడు సాయం చేయకపోతే నాకు సాయం చేయలేదు అని చెప్పి అంటాం. ఎందుకు సాయం చేయడు? చేస్తాడు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దానియేలు వల్ల మనం కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మన అవసరాలన్నీ తీరుస్తాడు, ఆయనకు తెలుసు, ఇస్తాడు. కాబట్టి ఇంకైనా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. ప్రైజ్ ది లార్డ్. రండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరొకసారి ఉదయకాల సమయంలో దానియేలును మాకు చూపించి దేవా ఆయన వలె ప్రార్థించడం మాకు చెప్పినందుకు స్తోత్రాలు, నేర్పించినందుకు స్తోత్రాలు. రోజుకు 3 సార్లు నేను ప్రభా ఆయన మోకాళ్ళు వేసి ప్రభా మీకు మొరపెడుచున్నాడు, ప్రార్థిస్తున్నాడు. దర్యావేషు అక్కడ ఒక శాసనాన్ని స్థిరపరిచి మీరు మీ దేవుళ్ళకు ప్రార్థన చేయకూడదని చెప్పినా కూడా ఆయన లెక్క చేయలేదు. ఉన్నీలే, ఏమైనా కానిలే, నేను నా దేవుని మాత్రం విడిచిపెట్టేది లేదు, నా దేవుని మాత్రం నేను పక్కన పెట్టేది లేదు, నా ప్రాణం పోయే స్థితి వచ్చినా పర్లేదు అని ధైర్యంగా మోకాలేసి ప్రార్థించాను ప్రభా. అలాగే మేము కూడా నాయన ప్రభా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అవరోధాలు ఎదురైనా ప్రభా ప్రార్థించడం మాత్రం మేము మానకూడదు స్వామి. అయ్యా, మా ప్రార్థన జీవితాలను నాయన ప్రభా నూతనపరచండి. మేము కూడా దానియేలు వలె ప్రతిరోజు 3 సార్లు ప్రార్థించుటకు సహాయం చేయండి స్వామి, ప్రార్థించడానికి సహాయం చేయండి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, దానియేలుని ఏ రీతిగా అయితే మీరు సింహాల బోనులోంచి తప్పించారు, ప్రార్థించే ప్రతి ఒక్కరిని కూడా వారి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు వాటన్నిటి నుంచి తప్పించగల సర్వాధికారి అని దేవుడు మీరు. అందుని బట్టి కృతజ్ఞతలు. సహాయం చేయని, కృపనందించమని. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని, వారి ప్రతి అవసరాన్ని తీర్చమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.